హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టరీ మిస్టరీ ఛానల్. దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? కొందరికి మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? చిన్నప్పటి నుంచే మనం దెయ్యాల కథలు వింటూ వస్తున్నాం. పెద్దవాళ్లు అయ్యాక దెయ్యాలు, భూతాల సినిమాలు చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సైంటిఫిక్ యుగంలో కూడా కొందరు దెయ్యాలు నిజంగానే ఉన్నాయని నమ్ముతారు. ఒక అధ్యయనం ప్రకారం 45% మంది అమెరికన్లు ఘోస్ట్స్ ఉన్నాయని నమ్మితే 18% మంది వాటితో కమ్యూనికేట్ లేదా ఇంటరాక్ట్ కాగలమని చెప్పారు. కానీ ఆత్మలు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు ఉన్నట్లు సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. అయినా చాలామంది వీటిని చూసినట్లు చెప్తారు. పిశాచాలు కనిపిస్తున్నాయని భయపడిపోతారు. అయితే కొందరికి నిజంగానే దెయ్యాలను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం. మానవ చెవులు సాధారణంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలను వినలేవు. వీటిని ఇన్ఫ్రాసౌండ్ అంటారు. అయినా ఈ శబ్దాలు మనపై ప్రభావం చూపుతాయి. అధ్యయనాల ప్రకారం ఇన్ఫ్రాసౌండ్కు గురవడం వల్ల అసౌకర్యం, దుఃఖం, చలి, భయం వంటి భావాలు కలుగుతాయి. ఇన్ఫ్రాసౌండ్ వస్తువులు కంపించేలా లేదా ప్రతిధ్వనించేలా చేస్తుంది. ఇది గదిలో అలికిడి, అదృశ్య శక్తి ఉన్నట్లు భావన కలిగిస్తుంది. దీంతో అక్కడ దెయ్యం లేదా అతీంద్రియ శక్తి ఉందేమో అని నమ్ముతారు. జంతువుల సంభాషణలు, భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి సహజ వనరులు, డీజిల్ ఇంజన్లు, గాలి టర్బైన్లు వంటి మానవ నిర్మిత వనరులు కూడా ఈ సౌండ్ను ఉత్పత్తి చేస్తాయి. అయితే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దాలను అల్ట్రాసౌండ్ అంటారు. వీటిని మానవులు వినలేరు. భయపడినప్పుడు మెదడు ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డోపమైన్ను విడుదల చేస్తుంది. అందుకే కొందరికి దెయ్యాల సినిమాలు చూస్తున్నప్పుడు, హంటెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు భయంతో మిక్స్ అయిన సంతోషం, థ్రిల్ కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులతో ఒక్కోసారి బ్రెయిన్ ఆటలాడుతుంది. అక్కడ లేని దృశ్యాలను కూడా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. అప్పుడు వీరు దెయ్యాలను చూసినట్లు అనుకుంటారు. విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మానసిక భ్రమలు, ఛాతీపై ఒత్తిడి, భయం కలిగిస్తుంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. కొన్నిసార్లు ఇది దెయ్యాల పని అనుకుంటారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1920లలో యుఎస్లోని ఒక ఇంట్లో పాడైన ఫర్నేస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ కావడంతో అక్కడికి వెళ్లిన వారికి వింత భ్రమలు కలిగాయి. పాడుబడ్డ ఇళ్లలో బూజు ఏర్పడుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యం, మెదడు పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది మాటల తడబడటం, మతిస్థిమితం లేకపోవడం, అకారణ భయం వంటి లక్షణాలకు దారితీస్తుంది. శిథిలమైన ఇళ్లు, గదులు బూజు లేదా ఫంగస్కు నిలయంగా ఉండవచ్చు. అయితే ఈ బూజు వల్ల భూతాలు, దెయ్యాలు ఉన్న భ్రమ కలగవచ్చు. కొన్నిసార్లు గాలి ప్రవాహంలో వేగం మారుతుంది. దీంతో ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. తెరచి ఉంచిన కిటికీలు కొట్టుకోవడం, వెంటిలేషన్స్, తక్కువ వెడల్పు ఉన్న స్పేస్ నుంచి ప్రవహించే గాలి కారణంగా ఒక రకమైన సౌండ్ వినిపిస్తుంది. దీంతో ఈ శబ్దాలు దెయ్యాల పనే అని చాలామంది అనుకుంటారు. చిన్న విషయాలకే భయపడేవారు ఈ అనుభూతి చెందుతారు. అలాగే తమకు దెయ్యాలు, భూతాలు కనిపిస్తాయని ఇతరులు చెప్పే మాటలను నమ్మేవారు. ఏదో ఒక సందర్భంలో పారానార్మల్ యాక్టివిటీ ఉన్నట్లు అనుభూతి చెందుతారు. డిస్క్లైమర్: ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.